ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మహేష్ బాబు సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేసేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలకు కూడా ఒక ప్రత్యేకమైన విలువ ఉంటుంది. ఆ రోజుల్లో మహేష్ బాబు సినిమాలు చాలా అడ్వాన్స్గా ఉండేవి. ఆ కారణం చేత అప్పటి ఆడియన్స్ మైండ్కి పెద్దగా ఎక్కేవి కావు. ఫలితంగా అవి పెద్ద ఫ్లాప్స్ అయ్యాయి. అలాంటి వాటిల్లో ఒకటి కలేజా మూవీ. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా ఇది. విడుదలకు ముందు ఈ చిత్రం మీద ఉన్న హైప్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా అప్పటి ఇండస్ట్రీ హిట్ మగధీర కలెక్షన్స్ని దాటేస్తుందని అంతా అనుకున్నారు. అంతటి భారీ అంచనాలు ఏర్పడడం వల్ల విడుదల రోజు ఆ అంచనాలను అందుకోవడంలో ఈ చిత్రం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా ఘోరమైన ఫ్లాప్గా నిలిచింది. కానీ కాలం గడిచే కొద్దీ ఈ సినిమా ఆడియన్స్కి తెగ నచ్చేసింది. ముందుగా టీవీ టెలికాస్ట్లో సెన్సేషనల్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా వృద్ధిలోకి వచ్చి యూట్యూబ్ వంటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత నేటి తరం ఆడియన్స్కి కూడా ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. ఒక్కసారి ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూసే అదృష్టం కలిగితే బాగుండును అని మహేష్ బాబు ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ కూడా సోషల్ మీడియా ద్వారా కోరుకునేవారు. రోజు రోజుకి సోషల్ మీడియాలో ఈ చిత్రంపై పెరుగుతున్న క్రేజ్ని గమనించి మేకర్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఈ సినిమా కళ్ళు చెదిరే కలెక్షన్స్ను అడ్వాన్స్ రూపంలో రాబట్టింది. మొదటి రోజు గంటకు 12,000కు పైగా టికెట్లను నమోదు చేసి ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. అదేవిధంగా రెండవ రోజు కూడా ఎక్కడా తడబాటు పడకుండా 30,000 టికెట్లకు పైగా బుక్ మై షోలో సేల్ అయ్యాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ యాప్లో కూడా భారీగానే టికెట్లు తెగాయి. ఫలితంగా ఈ సినిమాకు ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆల్రెడీ ఈ సినిమాకు 2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. టాలీవుడ్లో ఆల్ టైమ్ రీ రిలీజ్ రికార్డులో ఓపెనింగ్ డే రోజు గబ్బర్ సింగ్ మూవీ 8.5 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది కలేజా మూవీ. చూడాలి మరి, గబ్బర్ సింగ్ మూవీ రికార్డును కలేజా మూవీ బద్దలు కొడుతుందంటే అవును అని, బద్దలు కొట్టలేదనుకుంటే కాదు అని కామెంట్ చేయండి. చూద్దాం రానున్న రోజుల్లో కలేజా ఎలాంటి సంచలనాలు సృష్టించనుందో.